11వ తేదీ ఉదయం గురువారం రోజు గరియాబంద్ జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో మరణించినటువంటి మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మోడెం బాలకృష్ణ యొక్క అంతిమయాత్ర నిన్న హైదరాబాద్ నగరంలో జరిగింది. అందులోపట పాల్గొన్నటువంటి వాళ్ళను చూడవచ్చును. అట్లాగే ఈ మీడియా సోషల్ మీడియాలో చాలా యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా చేసినవి కాబట్టి చూడనటువంటి వాళ్లకు ఆ యూట్యూబ్ ఛానల్లో ప్రదర్శించబడినటువంటి ఈ యొక్క ఊరేగింపుకు సంబంధించి అంతిమయాత్రకు సంబంధించినటువంటి వారు చూడని వాళ్ళ ప్రయోజనం కోసం వాళ్ళు చూడడం కోసం ఈ వీడియోను చేస్తున్నాను. దయచేసి చూడవచ్చు. అనేది ఎంత అది ఏమనుకోవాలి దీన్ని మనం అనేది కూడా మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి जोहार कॉमरेड बालकृष्ण, जोहार कॉमरेड बालकृष्ण, जोहार दर्याबंद अमरवीरुలకు, जोहार दर्याबंद अमरवीरुలకు, కొనసాగిస్తాం అమరవీరుల ఆశయాన్ని, కొనసాగిస్తాం అమరవీరుల ఆశయాన్ని. కామ్రేడ్స్, మిత్రులారా, మన సోదరుడు, మన మిత్రుడు, మన నాయకుడు మోడెం బాలకృష్ణ ఇవాళ ఇక్కడ విగత జీవిగా ఉన్నాడు. కానీ 30 సంవత్సరాలకు పైగా భారత విప్లవోద్యమంలో అనేక రంగాలలో పనిచేశాడు. వీరోచితమైన విజయాలు సాధించాడు. 81-83 మధ్య హైదరాబాద్లో రాడికల్ విద్యార్థి సంఘంలో తన జీవితం ప్రారంభించి విద్యార్థి ఉద్యమంలో పనిచేశాడు. ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ విప్లవోద్యమ నిర్మాణాల్లో పనిచేశాడు. 25 ఏళ్లుగా ఆంధ్ర ఒరిస్సా బార్డర్ విప్లవోద్యమానికి నాయకుడుగా ఉన్నాడు. ఆయన ఒక అద్భుతమైన మేధావి, ఆయన కార్యకర్త, ఆయన నాయకుడు, ఆయన ఒక మంచి మనిషి, స్నేహితుడు. ఇవాళ ఇక్కడ ఆయన విగత శరీరం ముందర ఉపన్యాసాలు ఇవ్వడానికి సమయం సందర్భం కాదు. కానీ ఆయన జీవితం నుంచి, ఆయన పోరాటం నుంచి ఏమి గ్రహించగలము, ఏమి అర్థం చేసుకోవాల్సి ఉన్నది, 3-4 అంశాలు మాత్రం తప్పకుండా గుర్తు తెచ్చుకోవాలి. బాలకృష్ణ తన 30 సంవత్సరాల విప్లవోద్యమ క్రమంలో కనీసం 10 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించాడు. అనేక సార్లు అనేక చోట్ల అరెస్ట్ అయ్యాడు. 25 సంవత్సరాలుగా 98లో బెయిల్ మీద విడుదలై ఆ తర్వాత ఆంధ్ర ఒరిస్సా బార్డర్కు వెళ్ళిన తర్వాత అరెస్టు కాలేదు. కానీ 98 వరకు, 83 నుంచి 98 వరకు దాదాపు 10 సంవత్సరాలు జైళ్లలో గడిపాడు. అంత నిర్బంధం ఎదురైనా ఎన్నడూ మొక్కవోని దీక్షతో విడుదలై రాగానే మళ్ళీ విప్లవోద్యమ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. మళ్ళీ అరెస్ట్ అయ్యాడు. మళ్ళీ బెయిల్ మీదనో కేసులు కొట్టేయబడు బయటకు వచ్చి మళ్ళీ విప్లవోద్యమంలో పాల్గొన్నాడు. ఆయన జీవితం నుంచి నేర్చుకోవలసిన మొట్టమొదటి పాఠం, ఆయన ఎన్ని నిర్బంధాలకైనా జడవలేదు, ఎన్ని నిర్బంధాలనైనా ఎదిరించి పోరాటాన్ని కొనసాగించాడు. అట్లాగే ఆయన నుంచి నేర్చుకోవలసిన మరొక అంశం, ఆయన మాత్రమే కాదు, ఆయన నమ్మిన విశ్వాసాలు లేదా ఆయనతో పాటు ఉన్న సహచరులు ఆయన జైలు నిర్బంధంలో కూడా వీరోచితమైన పోరాటం చేశాడు. చెంచల్గూడ జైల్లో పటేల్ సుధాకర్ రెడ్డి, శాఖమూరి అప్పారావులతో పాటు మోడెం బాలకృష్ణ ఉన్నప్పుడు 90 నుంచి 95, 98 వరకు చెంచల్గూడ జైలే ఒక పోరాట కేంద్రమైంది. ఖైదీల హక్కుల పోరాట సంఘం ఒకటి బయట ఏర్పడడానికి, సమన్వయ సంఘం ఒకటి బయట ఏర్పడడానికి, లోపల జైలు ఖైదీల హక్కుల కోసం నిరాహార దీక్షలు చేయడానికి, పోరాటం చేయడానికి ఆయన ఒక ప్రధాన నాయకుడుగా ఉన్నాడు. ఇవాళ తలుచుకుంటే 95లో ఎన్టీ రామారావు ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దిగి వచ్చి బయట ఏర్పడిన సమన్వయ సమితి, ఖాన్ సాబ్ ఎంటీ ఖాన్ నాయకత్వంలో ఏర్పడిన సమన్వయ సమితితో చర్చలు జరిపి ఖైదీల హక్కులన్నింటినీ రక్షించడానికి ఆమోదం తెలిపి, అందువల్లనే గత 30 సంవత్సరాలుగా మిగిలిన రాష్ట్రాల జైళ్లతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ జైళ్లు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జైళ్లు, తెలంగాణలో జైళ్లు ఎక్కువ సౌకర్యాలతో ఖైదీలకు ఎంతో కొంత సౌకర్యవంతంగా ఉండడానికి మోడెం బాలకృష్ణ చేసిన పోరాటమే కారణం. ఆ పోరాట క్రమంలోనే
వాళ్ళు తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని పనులు చేశారు వాళ్ళు, జైల్లో ఉండి ఎన్ని పనులు చేశారు. 1860లలో బ్రిటిష్ ప్రభుత్వం జైల్ మాన్యువల్ అని ఒకటి తయారు చేసింది. అది ఇంగ్లీష్లో మాత్రమే ఉండేది. అది 1947 తర్వాత కూడా తెలుగులోకి రాలేదు, తెలుగులోకి అనువాదం చేయలేదు, అనువాదం చేయాలని అనుకోలేదు. మోడెం బాలకృష్ణ, శాఖమూరి అప్పారావు, పటేల్ సుధాకర్ రెడ్డి జైల్ మాన్యువల్ను తెలుగులోకి చేశారు. తెలుగులో మొదటిసారి అనువాదం చేసిన ఘనత మోడెం బాలకృష్ణకి దక్కుతుంది. ఇవాళ అది అచ్చులో ఉంది. అట్లాగే జైల్లో ఉండి వాళ్ళు అప్పుడు సరిగ్గా 95 మార్చిలో భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ లెనినిస్ట్ జనశక్తి అంటే చంద్ర పుల్లారెడ్డి గారి నాయకత్వంలోని పార్టీ ఒక అంతర్జాతీయ సదస్సు నిర్వహించింది హైదరాబాద్లో. మార్క్సిజం, లెనినిజం, మావోయిస్టు ఆలోచన విధానం, ప్రపంచ విప్లవోద్యమాలు అనే శీర్షిక మీద 10-12 దేశాల విప్లవోద్యమ నాయకులను పిలిచి ఒక సదస్సు పెడితే ఆ సదస్సులో అప్పటికి సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్ మీద నిషేధం అమలవుతూ ఉన్నది. 3 సంవత్సరాలుగా నిషేధం ఉంది. సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్ అని పేరు చెప్పుకోవడానికి అవకాశం లేదు. అప్పుడు మేము జైల్లో పీపుల్స్ వార్ నాయకులుగా ఉన్నాము, మేము పీపుల్స్ వార్ తరఫున ఈ సదస్సులో ఒక పత్రం సమర్పిస్తాము అని ఈ ముగ్గురు కలిసి ఒక పత్రం ఇంగ్లీషులో రాసి భారత విప్లవోద్యమం ముందర ఉన్న సమస్యలు ఏమిటి, వాటిని ఎట్లా పరిష్కరించాలి అని 1995లో ఒక పత్రం రాసి ఆ సదస్సుకు పంపారు. ఆ సదస్సులో ప్రవేశపెట్టబడిన పత్రం ఇవాల్టికి 30 సంవత్సరాలు గడిచింది. ఇవాల్టికి అందులో అనేక అంశాలు విశాలమైనవి, లోతైనవి, భారత విప్లవోద్యమానికి అత్యవసరమైనవి. కులం ఎంత ప్రధానమైన అవరోధంగా ఉండబోతుంది కనుక కుల సమస్యను ఎట్లా పరిష్కరించాలి, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనే ఒక బూటకపు వ్యవస్థ ఎట్లా అవరోధంగా ఉండబోతుంది, దాన్ని ఎట్లా పరిష్కరించాలి, మతం అనేది ఎట్లా అవరోధంగా ఉండబోతుంది, దాన్ని ఎట్లా పరిష్కరించాలి అని 30 ఏళ్ల కింద అప్పటికి చాలామంది అవి ఆలోచించని రోజుల్లో బాలకృష్ణ అవి ఆలోచించాడు. బాలకృష్ణ వాటి గురించి రాశాడు. అట్లాగే ఆంధ్ర ఒరిస్సా బార్డర్కు వెళ్ళిన తర్వాత 98లో బెయిల్ మీద విడుదలయ్యాడు. ఆశ్చర్యం వేస్తుంది వాళ్ళు తలుచుకుంటే, పాత చరిత్ర మనమేనా ఇవన్నీ గడిపి వచ్చిందని. 98లో ఆయన బెయిల్కు షూరిటీలుగా ఉన్నది వరవరరావు గారు, హేమలత గారు. ఆ షూరిటీ మీద, వాళ్ళ ఇంటి షూరిటీ మీద బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ విప్లవోద్యమంలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఇక్కడి నుంచి అప్పటికి ఉత్తర తెలంగాణలో, దక్షిణ తెలంగాణలో పనిచేసిన వాడు ఆంధ్ర ఒరిస్సా బార్డర్కు వెళ్ళాడు. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో నారాయణపట్న ఉద్యమం కానీ, చాసిమూలియా ఉద్యమం కానీ, అనేక ఉద్యమాలు ఆ ప్రాంతం అంతా బాలకృష్ణ నాయకత్వంలో, అక్కడ భాస్కర్ పేరుతో ఉండేవాడు, బాలకృష్ణ నాయకత్వంలో అత్యద్భుతమైన పోరాటాలు. ఒక కూవి అని ఒక తెగ ఉంటుంది. ఆ తెగకు ఇప్పటికీ భాష లేదు. ఆ భాష విప్లవోద్యమమే తయారు చేసింది. లిపి ఆ విప్లవోద్యమం తయారు చేసింది. ఆ తయారు చేయడానికి వెనుక ఉన్న చోదక శక్తి బాలకృష్ణ. తూర్పు కనుమలోని ఒక అద్భుతమైన సాహిత్య పత్రిక నడిపేవారు వెనుక ఉన్న శక్తి, చోదక శక్తి బాలకృష్ణ. బాలకృష్ణ జీవితంలో సాధించిన విజయాలు, చేసిన పోరాటాల గురించి విస్తారంగా చెప్పుకోవాల్సింది. ఇది సందర్భం కాదు. చివరిగా ఒక్క విషయం మాత్రం చెప్పాలి. బాలకృష్ణ సహచరి పద్మ, బెల్లాల పద్మ మా అందరికీ చాలా ఆప్తురాలు, సన్నిహితురాలు. హైదరాబాదులో చదువుకుంటూ విద్యార్థి ఉద్యమంలోకి వచ్చింది. అక్కడి నుంచి మహిళా ఉద్యమంలోకి వచ్చింది. ఇక్కడ మహిళా ఉద్యమంలో కొంతకాలం పనిచేసి ఆ తర్వాత విశాఖపట్నం వెళ్ళింది. ఈ రోజుల్లోనే బాలకృష్ణతో సాహచర్యం ఎంచుకుంది. బాలకృష్ణ, పద్మ ఎంతకాలం కలిసి ఉన్నారో, ఎంతకాలం కలిసి ఉండగలిగారో తెలియదు అజ్ఞాత జీవితంలో. కానీ ఛత్తీస్గఢ్లో 15 సంవత్సరాల కింద పద్మను అరెస్ట్ చేశారు. 10 సంవత్సరాల పాటు అనేక కేసులు, 30కి పైగా కేసులు పెట్టి ఆ కేసులలో అన్ని అక్రమ కేసులు, అన్ని కొట్టుడు పోయాయి. 10 సంవత్సరాల పాటు జైల్లో పెట్టారు బెయిల్ లేకుండా. 10 సంవత్సరాల తర్వాత తను విడుదలై వచ్చి హైదరాబాద్ చేరి హైదరాబాద్లో మహిళా ఉద్యమంలో పనిచేస్తూ ఎల్ఎల్బి చేసింది. ఎల్ఎల్ఎంలో చేరింది. మళ్ళీ ఎన్ఐఏ వచ్చి, నిజానికి ఈ 3-4 ఏళ్లలో కూడా బాలకృష్ణను కలవగలిగిందో లేదో తెలియదు. మళ్ళీ ఎన్ఐఏ ఆమెను ఇక్కడి నుంచి ఎత్తుకుపోయి, ఆమె విజయవాడలో ఒక స్నేహితురాలి ఇంట్లో ఉండగా ఎత్తుకుపోయి మళ్ళీ ఛత్తీస్గఢ్లో 3 సంవత్సరాలుగా
మళ్ళీ అనేక అక్రమ కేసుల్లో జైల్లో పెట్టారు. ఇవాళ ఇక్కడికి బాలకృష్ణను చివరిసారి చూడడానికైనా పద్మను తీసుకొచ్చే ప్రయత్నం, పేరోల్ కోసం ప్రయత్నం చేస్తే ఛత్తీస్గఢ్ న్యాయస్థానాలు అందుకు అంగీకరించలేదు, పిటిషన్ కొట్టివేశాయి. పద్మ ఈ 13 సంవత్సరాల జైలు జీవితంలో తీవ్రమైన అనారోగ్యం పాలైంది. నడిచే అవకాశం లేని స్థితిలో ఉంది. తను ఆ ఒంటరితనంలో, ఆ అనారోగ్యంలో బాలకృష్ణ మరణ వార్త తెలిసి ఎట్లా ఉందో తెలియదు. అమ్మను మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు. అమ్మ, ప్రభాకర్ కూడా బాలకృష్ణ వల్ల అనేక వేధింపులకు గురయ్యారు పోలీసుల చేతిలో. ఆ కుటుంబమే ఒక విప్లవ కుటుంబంగా భారత విప్లవోద్యమానికి అనేక త్యాగాలు చేసిన కుటుంబం. కామ్రేడ్ బాలకృష్ణ అమరత్వం చిరస్థాయిగా నిలుస్తుంది. బాలకృష్ణ తన జీవితంలో, పోరాటంలో సాధించిన అనేక విజయాలు భారత విప్లవోద్యమానికి వేగు చుక్కలుగా ఉంటాయి. జోహార్ కామ్రేడ్ బాలకృష్ణ, జోహార్ కామ్రేడ్ బాలకృష్ణ. ఫెయిర్ మీడియాకు స్వాగతం. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి. ప్రతి అప్డేట్ల కోసం బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము.